ఉన్నవాడిని కాబట్టి అన్నీ పీకిస్తూ ఉంటే నేను నమ్మగా కొన్ని పీకిస్తాను. కాబట్టి ఇప్పుడు కలెక్షన్స్ వ్యవహారంలో కొంచెం సినిమాని హైప్ చేసుకోవడం కోసం ఇన్ని కోట్లు వచ్చింది అన్ని కోట్లు వచ్చింది అని చెప్పి చెప్పడం వాస్తవం. అలాగే ట్రైలర్ కానీ ఈ వ్యూస్ ఎక్కువగానే చూపిస్తున్నారు. ఈ మధ్యకాలంలో బాగా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత బాగా ఎక్కువగా చూపిస్తున్నారు. అంటే సినిమా కొంచెం బాగుండాలి, అంటే పబ్లిసిటీ ఎక్కువగా ఉండాలి, అలాగే డబ్బులు రావాలని ఒక ఆలోచనతో కొంతమంది చేస్తున్నారు. అందరూ చేయలేరు. హీరోలందరూ కూడా డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. సో వాళ్ళకి రీల్స్ కానీ పోస్టర్లను బట్టి ఇంకా ఎక్కువ ఎక్సైటింగ్ ఫీల్ అవుతుంటారు. సో మరి ఫ్లాప్ అయిన సినిమాల పట్ల ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ మధ్య గొడవ పెట్టున్నారు అనుకోవచ్చు కదా, ఇట్లా ఫేక్లా పెట్టి. అలా ఎందుకు అనుకోవాలి? వాళ్ళందరూ హీరోలు ఒక్కటిగా ఉంటున్నారు, మనం కూడా ఒకటిగా ఉంటామని ఫ్యాన్స్ కూడా అనుకోవాలి కదా. వీళ్ళు ఏదో పెద్ద సాధించేసినట్టు వాళ్ళు బాగానే ఉంటారా బాబు, మనం జాగ్రత్తగా ఉండాలి కానీ ఫస్ట్ అని చెప్పి ఆలోచించాలి. ఇప్పుడు ఫ్యాన్స్ నీ హీరో బాగున్నాడంటే నీ హీరో గురించి మాట్లాడుకో, తప్పులేదు, సరదాగా ఎంజాయ్ చేయి. లేదు నీ హీరో 10 మందికి సాయం చేసే హీరో అయితే ఆయన పొగుడు తప్పులేదు. సమాజానికి ఉపయోగపడే హీరో అయితే అతని గురించి గొప్పగా చెప్పు, నేను గొప్పగా త్యాగం చేయి, నువ్వు కూడా సమాజానికి ఉపయోగపడు. అంతేగాని పిల్లికి భిక్షం పెట్టినటువంటి చాలా మంది హీరోలకు అభిమానులు చాలా మంది ఎడుతున్నారు. వాళ్ళు అభిమానులు అనాలో సన్నాసులు అనాలో నాకైతే అర్థం కాదు. మరి ఇప్పుడు పుష్ప 2 లాంటి సినిమాలకి 2000 కోట్లు అనే విధంగా కూడా ఇప్పుడు మనకు మొత్తం చాలా హై క్రియేట్ చేశారు. మరి ఇవన్నీ కూడా ఫేక్ అనుకోవచ్చా? బాహుబలి కావచ్చు, పుష్ప కొన్ని నిజమే ఉన్నాయండి, ఫేక్ అని మనం అనుకోకూడదు. పెద్ద సినిమాలు బాగా సూపర్ డూపర్ వచ్చి బాగా డబ్బులు వచ్చే సినిమాలు ఉన్నాయి కదా, అవి నిజమే. కాకపోతే ఏంటంటే కొంచెం వెనకబడినటువంటి సినిమాలు ఉంటాయి కదా, కొంచెం ఫ్లాప్ తెచ్చుకున్న సినిమాల్ని కొంచెం ప్రమోట్ చేయడం కోసం ఇలాంటి ఫేక్ న్యూస్ కొంచెం పబ్లిసిటీ చేయడం కొంతమందికి అలవాటు అయిపోయింది ఈ మధ్యకాలంలో. ఇప్పుడు ఫేక్ అనేది జెన్యూన్ అనేది మనము ఏ విధంగా గుర్తించవచ్చు సార్, ఒకవేళ మనకు అవకాశం ఉంటే? సినిమాని మనం చూసి బాగుందా లేదని నిర్ణయించుకున్న తర్వాత అది ఎక్కువగా రాసి ఉంటే అది ఫేకు, మామూలుగా రాసి ఉంటే అది. మరి గేమ్ చేంజర్కి 1800 crores అని వేశారు, అది ఫేక్ అనుకోవచ్చు? అది 100% ఫేక్. ఇప్పుడు ఎంత వచ్చిందో నేను గేమ్ చిరంజీవి గారి అభిమాని, పవన్ కళ్యాణ్ గారి అభిమాని, రామ్ చరణ్ అభిమాని, నేను చెప్తున్నా అది ఫేక్. థ్యాంక్ యూ.